హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈ వీడియోలో విలేజ్ స్టైల్లో బోటి కర్రీ ఈజీగా ఎలా తయారు చేయాలో చెప్తాను. ముందుగా 1 kg బోటి తీసుకొని బాగా వాష్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ బోటి కర్రీని నేను కుక్కర్లో రెడీ చేస్తున్నాను కాబట్టి ఒక కుక్కర్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ బాగా వేడెక్కాక 4 స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాలి. తర్వాత ఇందులోకి వెల్లుల్లిపాయలను క్రష్ చేసుకొని పెట్టుకోవాలి. విలేజ్ స్టైల్లో కాబట్టి నేను ఇందులోకి ఎటువంటి మసాలాను యాడ్ చేయడం లేదు. తర్వాత ఆయిల్ వేడెక్కాక 1 స్పూన్ ఆవాలను యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీ చేసిన వెల్లుల్లిపాయలను యాడ్ చేసుకోవాలి. తర్వాత కరివేపాకును యాడ్ చేసుకోవాలి. బాగా ఫ్రై చేయాలి. తర్వాత ముందుగా రెడీ చేసిన బోటి మొత్తంని యాడ్ చేసుకోవాలి. తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగే ఒక 6-7 మినిట్స్ ఫ్రై చేయాలి. బాగా ఫ్రై చేశాక సాల్ట్ను యాడ్ చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల బోటి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. బోటీలో ఉన్న వాటర్ మొత్తం పోయే వరకు ఫ్రై చేయాలి. ఇలాగే కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండాలి. తర్వాత ఇందులోకి 6 స్పూన్స్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. తర్వాత 5 స్పూన్స్ కారం పొడిని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇలాగే 2 మినిట్స్ బాగా ఫ్రై చేయాలి. మిక్స్ చేస్తూ బాగా ఫ్రై
తర్వాత ఇందులోకి కర్రీని పట్టి వాటర్ను యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకొంచెం వాటర్ పడుతుంది, యాడ్ చేసుకోవాలి. తర్వాత సాల్ట్ చెక్ చేసుకుని వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కుక్కర్ మూత వేసుకొని 5 విజిల్స్ పెట్టుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన విలేజ్ స్టైల్ బోటి కర్రీ రెడీ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.